నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. మా ఆయన అని తిరుగుతుంది కాబట్టి వీళ్ళ పెళ్ళికి సన్నాయి ఎలాగో మనం వినలేకపోయాం. కానీ దువ్వాడ అరెస్ట్‌కి ఋతురాగాల్లాగా ఒక రకమైన మ్యూజిక్ ఇచ్చుకుంటూ తనకున్న కేసరి గొంతుకుతో రెచ్చిపోయి రోడ్డు పైన రంబోలా చేయటానికి దివ్వెల మాధురి సన్నాయి మాత్రం మనం వినబోతున్నాం. దేనికి కారణం అంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. క్యాబినెట్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. ఈ రోజు దాకా ప్రశ్నారావణ్ అరెస్ట్ చూసి జన సైనికులు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇది 7 ఏళ్ల లోపే శిక్ష పడే కేసు కదా, ఈ కేసుకి బెయిల్ రావటం ఏంటని చెప్పిన దానిపైన జన సైనికులు చాలా ఆగ్రహంగా ఎస్పీని కూడా కలిసినా కూడా లాభం లేకుండా పోయింది. అది కాకుండా మావోయిస్ట్ భావజాలం హిడ్మా పైన అతను చేసిన ప్రచారంతో అతని పైన ఉపా చట్టం నమోదయ్యి అతన్ని తీసుకెళ్లి నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్నాడు. 18వ తారీఖు దాకా రిమాండ్ ఉంది అతనికి ఈ కేసులో. దాని తర్వాత బెయిల్ రాటు ఇక్కడ దాకా తెలిసిందే. పవన్ కళ్యాణ్ అనే సాఫ్ట్ టార్గెట్ పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి చెప్పులు చూపిస్తూ నీ నోట్లో అంటూ దువ్వాడ దగ్గర నుంచి ప్రశ్న రావణ్ దగ్గర నుంచి ఆఖరికి జడా శ్రవణ్ దాకా అందరూ రెచ్చిపోయారు. సాఫ్ట్ టార్గెట్. ఈ సాఫ్ట్ టార్గెట్ దేనికోసం చేశారంటే కాపుల ఓట్లు చీల్చాలిన వైసీపీ పన్నాగంతో వీళ్ళందరూ సూత్రధారులు, పాత్రధారులు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్, పోసాని అదొక డిఫరెంట్ బ్యాచ్ ఉండేది. పోసాని కోసం అయితే మన పొన్నవోలు వస్తాడు, కానీ బోరుగడ్డ కోసం పొన్నవోలు రాలా. అలాగే ప్రశ్నారావణ్ కేసులో జడా శ్రవణ్ కుమార్ తిరగడం తప్ప పొన్నవోలు రాడు, నిరంజన్ రెడ్డి రాడు, ఎవరు రారు అడ్వకేట్లు. ఇది ఒక స్ట్రాటజిక్ ప్లే. ఎప్పుడైతే బయటపడిపోతారో ఇది వీళ్ళ గూటి పక్షులను తేలిపోతాయో వాళ్ళు రారు. అదే రీతిలో ముందు నుంచి బహిష్కరణ పొందిన, క్రమశిక్షణ విభాగంతో బహిష్కరించబడిన దువ్వాడకి ఎవ్వరూ రారు. అతను సతీ సమేతంగా గొడవపడడం తప్ప ఏమీ ఉండదు. ఈరోజు దువ్వాడ అరెస్ట్ గురించి హల్చల్ ఎందుకు అవుతుందంటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిని తిప్పికొట్టాలి. మంత్రులు అన్నాళ్ళు వైసీపీ చేసిన అలిగేషన్స్ అవనండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరు రెచ్చిపోయినా కూడా సీరియస్గా స్పందించాలి అని క్లియర్ ఆదేశాలు. గుస్సాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరండి పవన్ కళ్యాణ్ గారి పైన రెచ్చిపోయింది, ఎవరిపైన కేసులు నమోదైనవి? 1 ప్రశ్నారావణ్, 2 మనం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ ని రెచ్చిపోయాడు. ఏటరేయండి ఇక్కడ. దమ్ముందా నా కొడక, చేత్తా నా కొడక, లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక, వాళ్ళ ఇంట్లో వెళ్ళి బుట్ పాలిష్ చేసుకోరా. అదే విషయం పైన ప్రశ్నారావణ్ ఇష్యూ కంటే ముందు అతన్ని తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేశారు. నెక్స్ట్ మీటింగ్ 27వ తారీఖు నుంచి కాదండి 30వ తారీఖున అతన్ని అరెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు పోలీసులు. డిసైడ్ అయినా కూడా అతను పరారికి వెళ్ళిపోయాడు. టెక్కల్లో కార్దొక్కి మనం చూసుకుంటే ఒడిశా బార్డర్లో తేలాడు. తర్వాత ఒకలో సిల్క్ ఓపెనింగ్కి వచ్చి నేనెవరికి భయపడను, ఉద్యమాలు చేసిన బాడీ ఇదని రెచ్చిపోయాడు. నేను ఎవరికి భయపడినా అన్నాడు. ఎలాంటి వాళ్ళకైనా భయం పుట్టిస్తున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, చట్టాలండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చట్టాలు చాలా యాక్టివ్గా వర్క్ అవుతున్నాయి. జన సైనికులకి ఈ దువ్వాడంటే పరమ చిరాకు. ఎందుకంటే ఇతను ఆ మాధురి ఇద్దరు కలిసి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తారు. ప్రశ్నించడం తప్పు కాదు, విచ్చలవిడిగా చెలరేగిపోవడం తప్పు. సో ఈ సన్నాయి బ్యాచ్కి సన్నాయి మొదలవుతుంది. ఈరోజు మంత్రులకు సీరియస్ ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు జారీ చేశారు. రిటార్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి తిరిగి ఇవ్వాలి, చట్టం తన పని చేసుకుంటా పోవాలి అని. చట్టం తన పని చేసుకుంటా పోవాలన్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఈ క్యాండిడేటే. 3 వారాలు టైం అడిగాడు, కానీ పోలీసులు అప్పుడు దాకా ఉపేక్షించరు. ఇతన్ని రారా అని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇంట్లో ఆ క్యాండిడేట్కి హౌస్ అరెస్టే చేస్తారు. ఈసారి మొన్న చూసాం కదా, రచ్చ రంబోలా బ్యాచ్కి టైం మూడింది, ఈ చిల్లర బ్యాచ్కి టైం మూడింది. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఏది పడితే అది వాగొచ్చు అన్నాళ్ళందరూ నోళ్లు మూతపడి భయం మొదలైంది. ఈ భయంకి నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఒక పోలీస్ స్టేషన్లో అయితే సరిపెట్టరండి. ఇతని పైన దువ్వాడ పైన కూడా రాష్ట్రంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారో అందరూ ఇతని పైన కేసులు పెడతారు, తిప్పుతా ఉంటారు పోలీస్ స్టేషన్కి. అప్పుడు ఏ వ్యాపారం చేసుకోవడానికి టైం కుదరక బెయిళ్ళు, అప్పీళ్ళని తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. అచ్చం అని ఊగిపోదాం అనుకున్న పవన్ కళ్యాణ్ పీకే చెప్పు చూపిద్దాం అనుకున్న 2 చేతులు పనిచేయు, ఓపిక నశిస్తుంది. ఇది కాకుండా దివ్వెల మాధురి చేసే న్యూసెన్స్కి ఆవిడపైన కూడా కేసు ఉంది కాబట్టి మహిళా కోణం పైన ఆవిడపైన ప్రొసీడ్ అవరేమో మోస్ట్లీ. కానీ దువ్వాడికి మాత్రం సన్నాయి మొదలవుతుంది, బాజాలు మొదలవుతాయి. ఏమంటారు మీరు? సెకండ్ టార్గెట్ దువ్వాడిని ఎప్పట్లో అరెస్ట్ చేస్తారు మీ ఉద్దేశంలో? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. అండ్ అరెస్ట్ అవసరమా లేకపోతే వదిలేయాలా, ఇది కూడా మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.